ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమాన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. అది 37వ కీర్తన 34వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము. దేవుడు తన కృపా మహిమ చేత మనలను ఇప్పటి వరకు ఈ దినం వరకు కాచి భద్రపరిచి కాపాడి నిండైన ఆయుష్కాలం ఇచ్చాడు. అట్టి నిండైన ఆయుష్కాలం ఇచ్చిన దేవాతి దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండుట ఎంతైనను మంచిది. అప్పుడు మన మార్గములను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా సరళము చేస్తారు. అందుకే ఆయన మార్గముల కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి అంటున్నారు. మరి అలా ఉండేవారు ఎంతమంది, ఉండడం వారు ఎంతమంది, ఇంటివారు విశ్వాసులలో ఉన్నారా లేదా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని మరి ఏ దినము నుండి అయినా సరే దేవుని కొరకు కనిపెట్టుకుని వారిలో మనం ఉండాలి. రెండవదిగా మన మార్గములను ఆయనకు అప్పగించుకోవాలి. ఇలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కనిపెట్టుకుని ఉంటాడు, మన మార్గములను సరళం చేస్తాడు. ప్రియమైన విశ్వాసులారా, ఈ వాగ్దానం మనలో ఫలించడానికి, ఈ వాగ్దానం చేత మనల్ని మనం నడిపించుకోవడానికి అందరము తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నీ నామము అదే క్రీస్తు యేసు నామం. ప్రభా, మిమ్మలను కనిపెట్టుకొని ఉండే భాగ్యం మాకు దయచేయండి. మా మార్గములన్నిటిని కూడా మీకు అప్పగించుకొని మీలో జీవించడానికి కృప చూపమని కూడా బ్రతిమలాడుకుంటాం. ప్రభా, ఈ ఉదయకాల సమయమున ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీ దాసుడుగా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.